హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈరోజు ఇందిరమ్మ చెరువు జవహర్ నగర్లో ఉన్న చెరువు దగ్గరికి కంప్లైంట్ మీద రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ రూములు ఇంతకుముందే ఓల్డ్ రూములు చాలా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో కట్టడం జరిగింది. రీసెంట్గా మట్టి మొత్తము పూర్తి చేస్తున్నారని చెప్తే విజిట్ చేయడము ఒక 3 days బ్యాకే మాకు విజిలెన్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళతోని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ బాలరాజ్ అనే వ్యక్తి ఇక్కడ అందరికీ మోసం చేసి ఫ్లాట్లు అమ్ముతున్నట్టుగా తెలిసింది. అతని మీద కేసు నమోదు చేస్తున్నాము. ఇమీడియట్గా ఉన్న 3 rooms అయితే ఇమీడియట్గా కూలగొట్టడం ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఒక రూము వాళ్ళకి రేపటి వరకు షిఫ్ట్ చేసుకోమని టైం ఇచ్చాము. రేపటి వరకు వాళ్ళు షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా డిమాలిషన్ చేసి ఇరిగేషను మేము కార్పొరేషన్ వాళ్ళం కలిసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బౌండరీస్ ఐడెంటిఫై చేసి ఫెన్సింగ్ వేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఒక చర్చి ఉన్నది, అది కూడా ఎఫ్టీఎల్లోకే వస్తుంది. దీన్ని నెక్స్ట్ 2 daysలో దాని మీద మా కమిటీ మొత్తము నిర్ణయం తీసుకొని దాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ జరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ మెయిన్ చెరువుల మీద ఎవరైతే చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇకపై ఏ ఒక్కరు ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చేయడం జరిగితే మాత్రం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇమీడియట్ యాక్షన్ డిమాలిషన్ చేసేసి వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అవును, ఎక్కడెక్కడ అంటే ఆల్రెడీ ఏదైతే మాకు గవర్నమెంట్ ల్యాండ్ కోర్టు కేసులు లేకుండా ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేసినాయని దృష్టిలో వచ్చినాయి. మేము కొన్ని పార్సల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మాకు ఇమీడియట్గా వాటిని ఫెన్సింగ్ వేయించండి అని చెప్పడం జరిగింది. కాపురాలో ఆల్రెడీ 4 parcels ఫెన్సింగ్ వేయించడం జరిగింది. జవహర్ నగర్లో స్టార్ట్ చేస్తాము. ఏదైతే కోర్టు కేసెస్ ఇంజంక్షన్ ఉన్నాయి తర్వాత టేకప్ చేస్తాము. స్టే వేకెట్ పిటిషన్ వేసిన తర్వాత ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్గా ఫెన్సింగ్ హూడా భూములు దిల్ భూములు వాళ్ళకి ఆల్రెడీ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫెన్సింగ్ వాళ్ళే వేసుకుంటారు. మిగులు భూమి ఏదైతే ఉందో అదర్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వకుండా మా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఇమీడియట్గా యాక్షన్. నెంబర్ ఆఫ్ కేసెస్ అబౌట్ 20 cases నేను బుక్ చేయడం జరిగింది ల్యాండ్ గ్రాబర్స్ మీద. ఈ 4 monthsలో చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్స్ కూడా చాలా తగ్గినాయి. అది మీకు కూడా మీ దృష్టిలో కూడా ఉన్నది. కన్స్ట్రక్షన్స్ అయితే అసలు జరగడం లేదు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో మొత్తం అట్లే ఉంది. ఆల్రెడీ వెజ్ అండ్ నాన్ వెజ్లో అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి మేము ల్యాండ్ హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. దాని మీద ఇంజంక్షన్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉంది. సో అందుకోసమని మేము దాని మీదకి ఏం టేకప్ చేయలేకపోతున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.